బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు ఈ రోజు బొబ్బిలి కోటలో కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదం విషయంలో వైసీపీ వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించిందే కాక శుద్ధపూస కబుర్లు చెప్తూ తమ తప్పులను ఇప్పటికీ కప్పిపుచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. నిన్నటి రోజున శాసన మండలిలో స్వామివారి ఫోటోలను తీసుకొచ్చి చెప్పులు కూడా తీయకుండా దేవదేవుని ఫోటోలతో నిరసన తెలపడం అత్యంత బాధాకరమని అన్నారు. గతంలో వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. వారి స్వార్థానికి ఆ భగవంతుడిని అపవిత్రం చేసిన నాయకులను ఇటువంటి పార్టీని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధ్యమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని రాజకీయ లబ్ధి గురించి భంగపరచడానికి ఈ రాష్ట్రం యొక్క ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవడం అనేది చాలా చాలా దురదృష్టం. ఆ దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. అలాంటిది ఎంతో అన్యాయంగా, ఎంతో ఘోరంగా, ఎంతో నీచంగా వారు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపంగా భావించే తిరుపతి లడ్డుని పూర్తిగా నాసిరకమైనటువంటి పరికరాలతో తయారు చేసి నాసిరకమైనటువంటి వస్తువులతో తయారు చేయడమే కాకుండా స్వామివారి యొక్క కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకొని మోసం చేసినటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని ఎప్పుడు కూడా ఒక తప్పు, ఒక దొంగతనం ఎప్పుడు కూడా దాసుల కక్కుర్తికి వాళ్ళు చేసినటువంటి తప్పుడు పని బయటపడేసరికి ఇవాళ తిరిగి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి తప్పుడు ఆరోపణలు, నిరాధారమైనటువంటి నిరసనలు. నిన్న కౌన్సిల్ సాక్షిగా ఎంత అపచారం, ఎంత ఘోరం! వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని నిరసన తెలపడానికి కౌన్సిల్ హాల్లో తీసుకురావడమే తప్పు. దానికి రెట్టింపు తప్పు పాదరక్షకులు వేసుకొని ఆ దేవదేవుడి యొక్క పటాన్ని పట్టుకోవడం. అంతకన్నా నీచం, అంతకన్నా నేరం, అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని నేను భావిస్తున్నాను. వీళ్ళు కాసుల కక్కుర్తికి, వీళ్ళు కమిషన్ల కక్కుర్తికి తిరుపతి లడ్డూ విషయంలో పూర్తిగా రాజీ పడినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. మన ఆపద్మొక్కులు వాడు, మన అనాథరక్షకుడు, మన ఆపద్బాంధవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వీళ్ళు కాసుల కక్కుర్తికి తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తుల్ని, ఈ పార్టీని ఎప్పుడు కూడా క్షమించకూడదని, ఇదేదో పార్టీ పరంగా చేయవలసింది కాదు, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం పక్కన పెట్టి, దూరం పెట్టి, శాశ్వతంగా ప్రజల నుంచి, ఈ రాష్ట్రం నుంచి దూరం పెట్టవలసిన చారిత్రక అవసరం ఉందని మీకు అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ